అమరావతి రైతులకు ఇచ్చిన రెసిడెన్షియల్ ఫ్లాట్లలోనే కాకుండా కమర్షియల్ జోన్లలో కూడా మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం రెసిడెన్షియల్, కమర్షియల్ రూపంలో ప్లాట్లు కేటాయించింది. 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లు కేటాయించారు. మొత్తం 29 గ్రామాల రైతులకు ఎల్పీఎస్ లేఅవుట్లను 13 జోన్లుగా విభజించి అభివృద్ధి పనులు చేస్తున్నారు. మందడం, వెంకటపాలెం రైతులకు కమర్షియల్ ప్లాట్లను జోన్ 9A, బ్లాక్ 4లో ఉన్నాయి. మెగా నిర్మాణ సంస్థ ఈ జోన్ పనులు చేస్తోంది. జోన్ 9A, బ్లాక్ 4లో మౌలిక వసతుల కల్పన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎల్పీఎస్ లేఅవుట్లోని మౌలిక వసతుల కల్పన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన భవనాలే కాకుండా రైతులకు సంబంధించిన ఫ్లాట్లో కూడా మౌలిక వసతుల కల్పన త్వరగా పూర్తి చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని ఎల్పీఎస్ లేఅవుట్లో కూడా జోన్ల వారీగా విడగొట్టి వివిధ నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పచెప్పింది ప్రభుత్వం. అందులో నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేనున్న ప్రదేశం ఏదైతే ఉందో జోన్ 9A, బ్లాక్ 4లో ఉన్నాను. ఇది కమర్షియల్కి సంబంధించిన ఫ్లాట్లకు సంబంధించిన జోను. ప్రధానంగా ఇప్పటివరకు మనం రెసిడెన్షియల్ ఫ్లాట్లలోని మౌలిక వసతులు ఏ విధంగా జరుగుతున్నాయని కూడా చూసాము. తొలిసారిగా రెసిడెన్షియల్ ఫ్లాట్లోని నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ప్రధానంగా చూసినట్టయితే వెంకటపాలెం అట్లాగే మందడం గ్రామానికి సంబంధించిన రైతులు భూములు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా కమర్షియల్ రూపంలో ఇక్కడ భూములు కేటాయించారు. మొత్తం 211 ఎకరాల్లోని దీనికి సంబంధించిన ఫ్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కమర్షియల్ ఫ్లాట్లు. ఇందులోని ప్రధానంగా చూసినట్టయితే వెంకటపాలెం అట్లాగే మందడం గ్రామానికి సంబంధించిన రైతులవి. ఇందులో నిర్మాణ సంస్థ, మెగా నిర్మాణ సంస్థ జోన్ 9A, బ్లాక్ 4 సంబంధించి మౌలిక వసతుల బాధ్యతలను ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. మెగా నిర్మాణ సంస్థ ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. అయితే ఇందులోని మౌలిక వసతులకు సంబంధించి ఏమేం జరుగుతున్నాయి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో రోడ్లు ఉంటాయి, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్, రీయూసేజ్ వాటరు, స్ట్రోమ్ వాటరు, ఐసీడీ కేబుల్స్, పవర్ కేబుల్స్ లాంటి పూర్తి స్థాయిలోని అండర్ గ్రౌండ్లోని నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకు అండర్ గ్రౌండ్ అన్నానే, అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎక్కడ చిన్న కేబుల్ కూడా బయటకు కనపడదు. పూర్తి స్థాయిలో అన్ని అండర్ గ్రౌండ్లో కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో డక్స్ నిర్మించి డక్స్ లోపల నుంచి కూడా పవర్ కేబుల్స్, దాంతోపాటు ఐసీడీ కేబుల్స్ రోడ్డుకి సంబంధించి ఇరువైపులా నిర్మాణం చేపడుతుంటే, మరోపక్క డ్రైన్ వాటరు, స్ట్రోమ్ వాటరు, డ్రింకింగ్ వాటరు, రీయూసేజ్ వాటర్కి సంబంధించి కూడా డక్స్ను అదే తరహాలో నిర్మిస్తున్నారు. ఇక్కడికి సంబంధించి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఇక్కడ పూర్తి స్థాయిలోని వివిధ రోడ్లుగా విడగొట్టుకుని మొత్తం 25 మీటర్లు, 12 మీటర్లు, 15 మీటర్లు, దాంతోపాటు 17 మీటర్లు, మొత్తం 4 టైప్స్లోని రోడ్లను సెపరేట్ చేసుకున్నారు. ఆ 4 టైప్స్లోని రోడ్లు సెపరేట్ చేసుకున్న తర్వాత రోడ్లకి ఇరువైపులకి సంబంధించిన కూడా యుటిలిటీకి సంబంధించిన నిర్మాణం తొలిదిగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే డక్స్ భారీ మొత్తంలో నిర్మించుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇందులో ప్రధానంగా పెద్దగా కనపడే డక్స్ కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్కి సంబంధించిన డక్స్. దీంట్లోని పవర్తో పాటు మరోపక్క ఐసీడీ కేబుల్స్ అన్నీ కూడా ఒకే డక్లో వెళ్తాయి. దీనికోసం ప్రత్యేకంగా రోడ్డుకి మధ్యలోని చివరిలోని ఒక జంక్షన్ ఏర్పాటు చేస్తారు. ఆ జంక్షన్ ద్వారా ఈ పవర్తో పాటు ఐసీడీ కేబుల్స్కి సంబంధించి మెయింటెనెన్స్ కోసం భవిష్యత్తులో ఉపయోగపడేందుకు ఒక జంక్షన్ కూడా నిర్మిస్తున్నారు. ఇంకా రోడ్డుకి రైట్ సైడ్లో చూసినట్టయితే స్ట్రోమ్ వాటరు, డ్రింకింగ్ వాటరు, రీయూసేజ్కి సంబంధించి రైట్ సైడ్లోని డక్స్ నిర్మిస్తున్నారు. ఇంకా రోడ్డు మధ్యలోని డ్రైన్ వాటర్కి సంబంధించి కూడా భారీ మొత్తంలోని డక్స్ను కూడా నిర్మాణం చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ కూడా ఈ జోన్ 9A, బ్లాక్ 4లో కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా రోడ్లకు సంబంధించి కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోడ్ల నిర్మాణం కూడా అదే తరహాలోనే నిర్మిస్తున్నారు. ఎందుకంటే మరోపక్క యుటిలిటీస్ నిర్మాణం ఎలా జరుగుతుందో రోడ్లు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. నా వెనకాల కనబడుతుంది ఒక రోడ్డు. ఇప్పటికే ఆ రోడ్డుకి సంబంధించి చదును ప్రక్రియ పూర్తి చేసుకుని ఒక లేరు వరకు కూడా ఇప్పటికే గ్రావెల్ వేసుకున్నారు.
ఇదే తరహాలోనే మొత్తం 4-5 లెవెల్స్తోని రోడ్డుకి సంబంధించి కూడా వేసుకున్న తర్వాత దాదాపు 1.5 మీటర్లు రోడ్డు లెవెల్ లెగుస్తుంది. ఆ పైన డీబీఎం వేస్తారు. డీబీఎంకి సంబంధించి కూడా 2 లేయర్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం రోడ్డుకి సంబంధించిన నిర్మాణం కూడా పూర్తవుతాయి. ప్రస్తుతం రోడ్లలోని ఇరువైపులకు సంబంధించి కూడా యూటిలిటీస్ సంబంధించి కూడా నిర్మాణం కంప్లీట్ చేసిన వెంటనే ఒక్కొక్క ఫ్లాట్కి సంబంధించి మాత్రం వెంటనే దానికి సంబంధించి కూడా లింక్ ఇస్తారు, ఒక కనెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలోని ఆ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన మౌలిక వసతుల నిర్మాణ పనులు ఒక పూర్తి స్థాయిలోని కంప్లీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే రెసిడెన్షియల్ ఫ్లాట్లకు సంబంధించి కూడా నిర్మాణ పనులు స్పీడ్గా కొనసాగుతున్న నేపథ్యంలోని కమర్షియల్లో కూడా అదే తరహాలో కూడా నిర్మాణాలు చేపట్టబోతున్నారు. అయితే రెసిడెన్షియల్ కమర్షియల్కి సంబంధించి డిఫరెన్స్ ఎలా ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి మెట్ట అట్లాగే జరీబుకి సంబంధించిన భూములు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది. జరీబుకి సంబంధించి 1450 గజాలు, అట్లాగే మెట్టకు సంబంధించి 1250 గజాలు. ఇందులో జరీబుకి సంబంధించి 1450 గజాల్లోని ఎకరాకి సంబంధించి 1000 గజాలు రెసిడెన్షియల్ ఉంటే 450 గజాలు కమర్షియల్ ఉన్నాయి. మెట్టకు సంబంధించి 1250 గజాల్లోని 1000 గజాలు రెసిడెన్షియల్ ఉంటే 250 గజాలు కమర్షియల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ కమర్షియల్గా విడగొట్టి పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మౌలిక వసతుల కల్పన మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం నేను కమర్షియల్కి సంబంధించి కూడా ఫ్లాట్ల నిర్మాణం, ఫ్లాట్లోని పనులు ఎలా జరుగుతున్నాయో నేను చూపించే ప్రయత్నం చేశాను. ఇది ఏ ప్రాంతంలో ఉంది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జోన్ 9A బ్లాక్ 4 అనేది నా వెనకాల కనబడుతుంది, ప్రధానంగా వెస్ట్ బైపాస్ కనబడుతుంది. ఈ వెస్ట్ బైపాస్ దగ్గరలోనే ఈ జోన్ ఉంటుంది. ఇటు వెస్ట్ బైపాస్ పైన వెళ్ళే వాళ్ళందరూ కూడా వెంకటపాలెం టోల్ ప్లాజా ముందుగానే సర్వీస్ రోడ్డు దిగిన వెంటనే, లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ దిగిన వెంటనే రైట్ సైడ్లో ఇది మనకి స్పష్టంగా కనబడతాయి. ఇంకా దాంతోపాటు కృష్ణాయపాలెం మందడం వెళ్ళే రూట్లో, ఇది సెక్రటరీకి వెళ్ళే కృష్ణాయపాలెం మందడం రోడ్లోనే ఆనుకొని ఈ జోన్ ఉంటుంది. ఇదన్నీ కూడా వెంకటపాలెం మందడంకి సంబంధించి జరీబు మెట్టకి సంబంధించిన భూములు ఇచ్చిన రైతులకు కమర్షియల్ రూపంలోని ప్రభుత్వం కేటాయించిన భూములు. వీటిని కూడా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఇచ్చిన నిర్మాణ సంస్థకు. ప్రధానంగా ఈ ఎల్పిఎస్ లేఅవుట్లన్నీ కూడా జోన్ల వారీగా విడగొట్టి దాదాపు 21,000 కోట్ల రూపాయలతోని మౌలిక వసతుల పనులు చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇందులోని ఇంటర్నేషనల్ లెవెల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎక్కడా మనకి బయటికి ఒక కేబుల్ కూడా కనపడదు. పూర్తి స్థాయిలో అన్ని కూడా అండర్ గ్రౌండ్లో నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎల్పిఎస్ లేఅవుట్లో కూడా అదే తరహాలో కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. రైతులకు సంబంధించి భవిష్యత్తులోని జనాభా ఏదైతుందో 50 సంవత్సరాల తర్వాత కూడా జనాభాను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలోని ఎల్పిఎస్ లేఅవుట్లో కూడా అన్ని కూడా అండర్ గ్రౌండ్లో నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి రైతులు అప్పచెప్పాలనే టార్గెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతులు కూడా ఎప్పటి నుంచో దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 2014-15లోనే రాజధాని అమరావతి కోసం రైతులందరూ కూడా భూములు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఇవన్నీ కూడా నిర్వీర్యమైన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలోని ఎల్పిఎస్ లేఅవుట్ల మీద ఫోకస్ పెట్టారు. ఇక్కడ పూర్తి స్థాయిలోని ఈ గత 5 సంవత్సరాలు చెట్లన్నీ కూడా భారీ మొత్తంలోని అడవిలా తయారైన నేపథ్యంలోని ఇవన్నీ కూడా చదును చేసి వెంటనే వీటిని జోన్ల వారీగా డివైడ్ చేసి ఆయా నిర్మాణ సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం అన్ని జోన్లో కూడా మౌలిక వసతుల కల్పన పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ జోన్ 9A బ్లాక్ 4లో కూడా ఈ కమర్షియల్ ఫ్లాట్లో కూడా నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని జోన్ 9A బ్లాక్ 4లోని ఫ్లాట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షా, City 24/7 అమరావతి.